బంగ్లాదేశ్లో ప్రభుత్వానికి తాత్కాలిక సలహాదారుగా ఉన్నటువంటి మొహమ్మద్ యూనస్ ఏ క్షణంలోనైనా రాజీనామా చేయవచ్చు అనేటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవైపు ఆర్మీ నుంచి తీవ్రమైనటువంటి ఒత్తిడి, మరోపక్క రాజకీయ సంక్షోభం. అక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలు కూడా అవామీ లీగ్ కానీ బంగ్లా నేషనల్ పార్టీ కూడా సాధ్యమైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలి, ఇక నువ్వు తప్పుకోవాల్సిందే అని ఆ రాజకీయ పార్టీలు కూడా మహమ్మద్ యూనస్ పైన ఒత్తిడి తీసుకొస్తున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. వీటన్నిటికీ మించి ఆర్మీ చీఫ్ వకారుజ్జమాన్ చాలా తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నాడు అతన్ని గద్దె దించడానికి. మరొక వైపు అమెరికా నుంచి కూడా ఒత్తిడి వస్తోంది. గత జో బైడెన్ ఉన్నప్పుడు అన్ని విధాలుగా సహాయ సహకారాలు మొహమ్మద్ యూనస్కి లభించాయి. కానీ డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తర్వాత పరిస్థితిలో టోటల్గా మార్పు వచ్చేసింది. అక్కడి నుంచి వస్తే అమెరికా నుంచి వస్తున్నటువంటి ఆర్థిక సహాయం టెంపరీగా 90 రోజుల పాటు నిలిపేశారు. ఇప్పుడు రాజకీయంగా కూడా అమెరికా దూరం పాటిస్తోంది. మోదీ విల్ టేక్ కేర్ అని ఇప్పటికే చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో అన్ని వైపుల నుంచి అష్టదిగ్బంధనం చేశారు మొహమ్మద్ యూనస్ని. ఇక మొహమ్మద్ యూనస్ ముందు పెద్దగా ఆప్షన్స్ ఏం లేవు, ఇక గద్దె దిగాల్సిందే అని చెప్పి వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఆర్మీ కంట్రోల్లోకి తీసుకుంటుంది, వకారుజ్జమాన్ కంట్రోల్లోకి తీసుకునేటువంటి అవకాశం ఉందని చెప్పి వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సాధ్యాలు ఏంటి, ఏం జరగబోతుందో బంగ్లాదేశ్లో, లెట్స్ టాక్. నాతో జాయిన్ అవుతున్నారు చర్చలో రాజకీయ విశ్లేషకులు పేకేటి ప్రసాద్ గారు. నమస్తే అండి. నమస్కారం రాజు గారు. మనం ఒక 2-3 డేస్ బ్యాక్ కూడా మాట్లాడుకున్నాం. తర్వాత ఈ 2-3 రోజులు మరికొన్ని అప్డేట్స్ వస్తూ ఉన్నాయి అక్కడి నుంచి. అంటే దాదాపుగా కన్ఫర్మ్డ్గా కనబడుతోంది ఇక రాజీనామా చేయక తప్పనిసరి పరిస్థితుల్లో మొహమ్మద్ యూనస్ ఉన్నాడు. అమెరికా నుంచి కూడా ఒత్తిడి వస్తోందని వింటున్నాం. మీకున్నటువంటి సమాచారం ఏంటి? అదే రాజు గారు, మనం డిస్కస్ చేసుకున్నప్పుడు అది ఇంకా డెవలపింగ్ స్టోరీ అని చెప్పాము. ఇప్పుడు ఇంకా న్యూస్ వస్తుంది మనకి. అంటే ఇంకా ఏంటంటే చాలా ఫాస్ట్ గా వస్తోంది. దీన్ని బట్టి మనకు అర్థమవుతోంది ఏంటంటే ఈ నేషనల్ అడ్వైజర్ అని చెప్పుకొని తిరిగే ఈ యునీస్ ఎవరైతే ఉన్నారో, యాక్చువల్లీ చెప్పాలంటే ఆయన నియంత. ఆయన చేసే తీసుకున్న డెసిషన్లు అన్నీ నియంత్రమైన డెసిషన్స్. సో అందు గురించి ఇతనికి ఆర్మీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆయన డైరెక్ట్ గా చెప్పడం జరిగింది, బాబు నువ్వు ఎలక్షన్స్ ను ఎలాగైనా కండక్ట్ చేయాల్సిందే అన్న ప్రెషర్ చాలా తీసుకొచ్చారు. అయితే అంటే వకారుజ్జమాన్ ఫస్ట్ ఎలక్షన్స్ చేయాలి, అలాగే ఈ ఎక్స్ట్రీమిస్ట్ని ఎవరైతే రిలీజ్ చేసావో అదంతా ఆపాలి. మూడవది ఈ ఎయిర్ బేస్ ఇచ్చేస్తాను చైనాకి అలా అంటే ఒప్పుకోము, ఈ సెయింట్ మార్టిన్ ఐలాండ్స్ ఏవైతే ఇస్తామంటే అవి కూడా మేము ఒప్పుకోము అని ఆయన నిక్కచ్చిగా చెప్పారు. అయితే ఇతను ఏం చేశాడంటే ఈ ఇన్ఫర్మేషన్ ని స్టూడెంట్ లీడర్స్ వాళ్ళ పార్టీ ఏదైతే ఉందో దాని దగ్గరికి వెళ్ళి లీక్ చేశాడు. ఇలా చేస్తున్నారు, నన్ను ఇలా పదవి నుంచి తప్పుకోమంటున్నారు అని ఇతను చెప్పడం, లీక్ చేయడం జరిగింది. సో అది ఆ పార్టీ ఏమంటారంటే ఎన్సిపి పార్టీ, నేషనల్ సిటిజన్ పార్టీ అంటారు. ఆ స్టూడెంట్ గొడవలు అవన్నీ చేయడం. అంటే ఇతని ప్లాన్ ఏముందంటే ఎలాగైనా సరే మళ్ళీ ఈ నేషనల్ సిటిజన్ పార్టీని అడ్డు పెట్టుకుని, స్టూడెంట్ లీడర్స్ని అడ్డు పెట్టుకుని మళ్ళీ అక్కడ అలజడులు ఏమైనా సృష్టించి ఆర్మీ వచ్చేస్తుందని చెప్పి ఆపే ప్రయత్నాలు చేశాడు ఇతను. అయితే మనము ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే అసలు ఇతను చేసిన పనులన్నీ ఎలా ఉన్నాయి అంటే ఫారిన్ వాళ్ళని ఇంటర్ఫియర్ అయ్యడానికి ఇచ్చాడు ఛాన్స్. అలాగే బంగ్లాదేశీకి వాళ్ళకి ఏంటంటే గౌరవం, వాళ్ళ ఏంటంటే మెయిన్ బంగ్లా ప్రైడ్ అంటారు, అది లేకుండా ఉర్దూని నెత్తిని రుద్దడం చేశాడు. దాంతోపాటు ఒక క్లియర్ టైం లైన్ అడిగారు, ఎప్పుడు ఎలక్షన్లు జరుగుతుంది నువ్వు చెప్పు అన్నారు. అసలు ఫస్ట్ అన్నాడు సరే 2024 ఎండింగ్ కల్లా చేస్తా అన్నాడు, అది అవ్వలేదు. మళ్ళీ 2024 మధ్యలో అన్నాడు, సరే ఈ డిసెంబర్ కల్లా ఎట్టి పరిస్థితుల్లో నువ్వు చేసి తీరాలి అంటే కూడా ఎక్కడ టైం లైన్ ఇవ్వలేదు ఇతను. సో ఇక్కడ మనం చూసుకుంటే అండి, షేక్ హసీనా ఎస్ మనకి ఇండియాకి ఫేవరబులే, ఖలీదా జియా బేగం ఆవిడ మనకి సపోర్టర్ కాకపోయినా సరే ఇటువంటి చెత్త స్టేట్మెంట్లు ఎప్పుడు ఇవ్వలేదు. ఏంటి 7 సిస్టర్స్ తీసేసుకోండి, ఎయిర్ బేస్ పెట్టేసుకోండి, ఈ చైనా దగ్గరికి వెళ్ళాలంటే అటువంటి స్టేట్మెంట్లు ఆవిడ ఎప్పుడు ఇవ్వలేదు. సో వీడి మెయిన్ అచీవ్మెంట్ ఏముంది ఈ యూనిస్ది అంటే అక్కడ హిందువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఊచకోత అయ్యేటట్టు చూశాడు ఇతను. నెక్స్ట్ ఇంకా మొత్తం బంగ్లా ప్రైడ్, వాళ్ళ కల్చర్ ఏదైతే ఉందో దాని మీద దెబ్బ కొట్టి మొత్తం ఉర్దూ చేసే ప్రయత్నాలు చేశాడు. అలాగే బంగ్లా ప్రైడ్ కి సంబంధించిన సింబల్స్, ముజీబుర్ రెహమాన్ అతని స్టాచ్యూ ఏవైతే ఉందో దాన్ని పడగొట్టడము, అవన్నీ పనులన్నీ చేశాడు ఇతను.
ఇక్కడ మనం ఇంకోటి చూసుకోవాల్సింది ఏంటంటే రాజు గారు, ఇతను ఏం చేశాడంటే నెక్స్ట్ ఇతని స్ట్రాటజీ ఏం చేశాడు, ఈ జమైతీ ఇస్లామీతో కలిసి ఫారిన్ పవర్స్ దగ్గర నుంచి సపోర్ట్ తెచ్చుకుని, ఎలాగో షేక్ హసీనా లేదు, ఆమె పాస్పోర్ట్ వెనకాల తీసేసుకున్నారు, ఖలీదా జియా ఎవరైతే ఉన్నారో ఆవిడ ట్రీట్మెంట్ పొందుతున్నారు లండన్ లో. కానీ వీళ్ళిద్దరు లేకుండా వీడే ఆ ఇంటర్నేషనల్ వాళ్ళ సపోర్ట్ తో ముందుకు వచ్చేద్దాము అనుకున్నాడు. అయితే ఇక్కడ ఏమైందంటే ఎప్పుడైతే ఈ సెంట్ మార్టిన్స్ ఐలాండ్ కూడా యుఎస్ కి ఇచ్చేద్దామని ఫిక్స్ అయ్యాడో, ఎప్పుడు జమైతీ ఇస్లామీ వాళ్ళు కూడా వీళ్ళకి సపోర్ట్ చేసినప్పటికీ కొంతమంది తిరగబడ్డారు. అంటే వాళ్ళు యుఎస్ ని పెద్ద సైతాన్గా చూస్తున్నారు. సో దాంతో ఇతను ఏం చేశాడు, మళ్ళీ ఇక్కడ చైనా దగ్గరికి వెళ్ళాడు. చైనా దగ్గరికి వెళ్తే మళ్ళీ భారతదేశం నుంచి మళ్ళీ వాడికి మొట్టికాయలు మొదలెట్టాయి. సో అలా ఏవైతే ఉన్నాయంటే వీడికి అన్ని విధాలా చూసుకుంటే మొత్తం అష్టదిగ్బంధనం అయిపోయింది. దానికి తోడు ఆర్మీలో కూడా వీళ్ళు వేలు పెట్టాడు. ఆర్మీలో ఐఎస్ఐ వైపు తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. అయితే అక్కడ వకార్ జమాన్ ఎవరైతే చాలా స్ట్రాంగ్ గా ఉన్నాడు ఆయన. మొత్తం అంతా అతనికి యాక్చువల్లీ అతను రష్యా వెళ్ళినప్పుడు తిరిగి వస్తుండగానే అన్ని జైల్లో వేసి అతను చేసే ప్రయత్నం చేస్తే అప్పుడు రా ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో అతను అలా కాకుండా తప్పించుకున్నాడు అక్కడ. సో దాంతో పాటు ఏమైందంటే ఇంకా ఇతను టైట్ చేసేసాడు. ఇంకా అంటే అక్కడ లా అండ్ ఆర్డర్ టైట్ చేయడము, అతనికి వ్యతిరేకంగా ఉండే ఆర్మీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళని వ్యతిరేకంగా వాళ్ళని తిప్పి కొట్టడము, ఇవన్నీ చేసేసాడు. సో దీంతో ఇక్కడ ఏమవుతుందంటే ఒక పక్కన ఆర్మీ టైట్ చేసింది, ఇంకో పక్కన చైనా వాడికి కూడా అర్థమైంది ఏంటంటే అసలు వీడిని నమ్ముకుంటే మనకు వచ్చేది లేదు, ఒరిగేది లేదని వాళ్ళు కూడా ఒక బ్యాక్ స్టెప్ వేశారు. ఇంకో పక్క పొలిటికల్లీ ఏమవుతుందంటే ఖలీదా జియా 6th మే రోజున మెడికల్ ట్రీట్మెంట్ అయిపోయింది అని చెప్పి బంగ్లాదేశ్కి వచ్చారు. అంటే ఆవిడ 3 times ఆవిడ ఒక పొలిటికల్ ఆవిడ పిఎం గా కూడా ఉన్నారు. అలాగే బిఎన్పికి పాపులర్ సపోర్ట్ కూడా ఉంది. ఇప్పుడు వాళ్ళు ఎలక్షన్లు పెట్టండి అంటే రోడ్ల మీద దిగారు వాళ్ళు. సో అందు గురించి ఏంటంటే వీడి ఒక పక్కన పొలిటికల్ ప్రెషర్, ఒక పక్కన ఇంటర్నేషనల్లీ చూసుకుంటే ఏంటంటే బైడెన్ ఉండేటప్పుడు ఈ క్లింటన్స్ వాళ్ళందరినీ మేనేజ్ చేసుకుని ఏదో నోబెల్ ప్రైజ్ తెచ్చుకునేవాడు. కానీ ఎప్పుడైతే ట్రంప్ వచ్చాడో, ట్రంప్ పక్కా బిజినెస్ మ్యాన్, ఏం లాభం ఉందా నాకు లేదు, సరే అని వదిలేయండి, ఆ టాపిక్ నాకు సంబంధం లేదు అని పట్టించుకోకుండా వదిలేస్తున్నాడు అన్ని. సో అదే ఒకవేళ వాడి వల్ల మంచి బిజినెస్ వస్తుంది అంటే అసలు నువ్వు అల్ ఖైదా టెర్రరిస్ట్ కూడా నువ్వు హీరో లాగా ఉన్నావు, ఇంత బాగున్నావు, అంత బాగున్నావు పొగిడి లేపుతున్నాడు. సో అది ఇదేంటంటే ఈ దీనికి సంబంధించి దీంతో పాటు ఇప్పుడు ఏమవుతుందంటే మనకి కొన్ని రిపోర్ట్స్ కానీ ఎలా వస్తున్నాయంటే ఈ షేక్ హసీనా ఇంకా ఖలీదా వాళ్ళిద్దరు కూడా కలిసిపోయారు అని ఒక ఈ డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ కూడా వస్తున్నాయి. సో ఇది భారతదేశానికి ఎంతైనా మనకి ఏంటంటే మంచి శకునం ఇది. ఎందుకంటే ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే వీడు చైనాకి ఎయిర్ బేస్ ఇచ్చేస్తా అనడం ఏంటి, సెయింట్ మార్టిన్ దాని ఐలాండ్ ఇచ్చేస్తానడం ఏంటి, సో మనకి భారతదేశానికి వ్యతిరేకంగా స్టేట్మెంట్లు ఇవ్వడం ఏంటి, 7 సిస్టర్లు మాకు ఇక్కడి నుంచే యాక్సెసబుల్ అవి లాక్డ్ అనడం ఏంటి. సో అలా ఒక పక్కనేమో పొలిటికల్లీ ఆర్మీ, ఇంటర్నేషనల్, నెక్స్ట్ అక్కడుండే టెక్స్టైల్ లాబీస్ ఎవరైతే ఉన్నారో వీడేదో మైక్రో ఫైనాన్స్ అని చెప్తున్నాడో, ఆ మైక్రో ఫైనాన్స్ తో ఇప్పుడు ఎకానమీ కూడా ఏం లేదు, అది కూడా కుప్పగూలుతోంది. అక్కడుండే టెక్స్టైల్ లాబీలకి అసలు భారతదేశం నుంచి రా మెటీరియల్ వెళ్ళట్లేదు. అక్కడ అందరూ ఉద్యోగాలు కోల్పోతున్నారు, అక్కడ ఎక్స్పోర్ట్స్ ఆగిపోతున్నాయి. మరి జీవనోపాధి ఏంటి? మరి ఇప్పుడు జనాలు కూడా నెమ్మదిగా తిరగబడుతున్నారు. అందు గురించి వీడికి ఏమీ అర్థం కాకుండా వీడు ఎలాగైనా సరే దీని నుంచి బయటికి వెళ్ళాలంటే ఏదో ఒకటి ఇక్కడ గొడవలు చేసేసి నెమ్మదిగా బయటికి వెళ్ళడం వాడి ప్రయత్నాలు వాడు చేస్తున్నాడండి. అయితే ఇప్పుడు మనకి భారతదేశానికి మెయిన్ అడ్వాంటేజ్ వచ్చేసరికి ఏంటంటే అండి, మనకి ఇక్కడ ఒక పక్కన ఇండియన్ ఓషన్, ఇంకో పక్కన ఏంటంటే మనకి హిమాలయాలు. ఇవి భారతదేశం వీటిల దగ్గర ఎక్కడ కాంప్రమైజ్ కానే కాదు. ఎందుకంటే మనకి నేవీ స్ట్రెంగ్త్ ఎంత అయితే ఉందో అలాగే హిమాలయాలు ఎంత ఉందో ఈ బంగ్లాదేశ్ వాడికి
మనం ఫ్రీ హ్యాండ్ ఇస్తే, లేకపోతే వాళ్ళ దగ్గర నుంచి ఈ చైనా వాళ్ళు ఎవరైనా వస్తే మన నేషనల్ సెక్యూరిటీ చాలా పెద్ద ప్రాబ్లం. అందుగురించే హిమంత బిస్వా శర్మ గారు అన్నారు, నువ్వేదో చికెన్ నెక్ అంటున్నావు, నీకు 2 చికెన్ నెక్లు ఉన్నాయి, అక్కడ 2కి చెక్కులు పెడతాము అన్నారు. సో అందు గురించి ఏంటంటే భారతదేశము అక్కడ డిప్లొమాటికల్లీ ఎంగేజ్ చేస్తూ డెమోక్రటిక్ ఎవరైనా ఫోర్సెస్ ఎవరైతే ఉన్నారో ఎలక్టెడ్ గవర్నమెంట్ తీసుకురావడానికి ఎంతైనా ప్రయత్నాలు చేస్తోంది. దాంతో పాటు అక్కడ వకారుజ్జమాన్ ఎవరైతే ఉన్నారో వారు కూడా చూశారు, వీళ్ళు 4 రోజుల్లోనే పాకిస్తాన్ మొత్తం డిఫెన్స్ మొత్తం లేపు పడేశారు. అందు గురించి మాకు ఇక్కడ వారు వద్దు బాబోయ్, మేము ఎంతో ప్రశాంతంగా ఉన్నాము, మా అలాగే ఉందండి అని చెప్పి ఇతనికి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. సో దాంతో పాటు ఇంక వీడికి రోజులు కాదు, ఇంక గంటలు లెక్కెట్టుకుంటున్నాడు. బహుశా ఇంకొక ఈ 24 గంటల్లో ఈ యునిస్ అని ఒక నియంత ఎవడైతే నేను వచ్చి మోడర్న్ చేస్తాను, రిఫార్మ్స్ చేస్తానని చెప్పి కబుర్లు చెప్పాడు, ఈ నియంత వాడి దరిద్రం కూడా వదిలిపోయే శుభవార్త మనం చాలా దగ్గరలో వింటామండి. గత కొన్ని నెలల కాలంలో మీరు చెప్పినట్టుగా మహమ్మద్ యూనస్ హయాంలో జరిగినటువంటి అరాచకాలు, హిందువులపై జరిగినటువంటి దాడులు, అత్యాచారాలు ఇవన్నీ కూడా చూసాము. అతను చెప్పిన మాటలో ఏ ఒక్కటి చేయలేకపోయాడు. శాంతి లేదు కానీ, పీస్ లేదు కానీ, మొత్తం అంతా పీసెస్ చేశాడు. కాబట్టి ఇప్పుడు ఇతని మీద చాలా కేసులు పెట్టడానికి ఆస్కారం ఉంది కదా. ఇతను ఏమన్నా జైల్లో ఊచలు లెక్క పెట్టాల్సినటువంటి పరిస్థితి వస్తుందా, లేకపోతే మహమ్మద్ యూనస్ని సేవ్ చేయడానికి ఏమైనా చైనా ముందుకు వచ్చి ఇక్కడి నుంచి దేశం దాటించడానికి ఏమైనా ప్రయత్నం చేస్తుందా? అమెరికా ఎలాగూ రాదు, చేస్తే ఏమైనా చేస్తే బ్రిటన్ చేయాలి, లేకపోతే చైనా చేయాలి. నాకు తెలిసినంత వరకు ఏంటి ఆస్కారం ఏంటి? జైల్లో పెట్టే అవకాశం ఉందా కేసులు పెట్టి? లేకపోతే ఇలాంటివి చేసినప్పుడు మనకి బంగ్లాదేశ్లో ఏం చూసామంటే, వాళ్ళని ఎవరైనా సరే వాడిని ఉరికంబం ఎక్కిస్తారండి. సో వీడి పరిస్థితి కూడా మరి అలాగే అయ్యే అవకాశాలు అనిపిస్తోంది. లేదా ఈవిడని షేక్ హసీనా గారిని ఎలా తప్పించారో అలా కూడా తప్పించే అవకాశం ఉండొచ్చు. సరే బ్రిటన్ కో, ఫ్రాన్స్ కో, ఇంకెక్కడో. యాక్చువల్లీ ఫ్రాన్స్ ప్రైమ్ మినిస్టర్ కలవాలంటే కూడా అతను ఏం పట్టించుకోలేదు, టైం కూడా ఇవ్వలేదు ఇతనికి. మరి ఎటు వెళ్తాడో కూడా మనం చూడాలి. ఎందుకంటే వీడు చేసిన అక్రమాలు అన్ని ఇన్ని కాదు, ఎన్ని ఘోరాలు చేశాడంటే వాళ్ళందరూ ఉసురు పట్టుకునేది రాస్తాడు వీడు. అవును, ఎన్ని వందల మంది చనిపోయారు, ఎంతమంది మీద దాడులు, హిందూ మహిళల పైన అత్యాచారాలు, టార్గెటెడ్ కిల్లింగ్స్, వాళ్ళ ఆస్తుల్ని ధ్వంసం చేశారు, ఇళ్లను నేలమట్టం చేశారు, దుకాణాలను కూల్చేశారు. అన్నీ కావు, చాలా చేశాడు ఈ గత కొన్ని నెలల కాలంలో. వీటన్నిటికీ కూడా మూల్యం చెల్లించాల్సిందే. మీరు అన్నట్టుగా అది ఏ రూపంలో ఉంటుంది? అప్పుడంటే షేక్ హసీనాని ఆర్మీ చీఫ్ కాపాడాడు, స్పెషల్ హెలికాప్టర్కి పంపించాడు. ఇప్పుడు ఆర్మీ చీఫ్ కాపాడే పరిస్థితి, ఆర్మీ చీఫే అతను దించేస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు అతని నుంచి ఏం సహాయం ఉండదు. ఒకవేళ ఏమైనా ఎక్స్టర్నల్గా సపోర్ట్ వస్తే, బ్రిటన్ నుంచో లేకపోతే ఇంకెక్కడ చైనా నుంచి ఏమైనా సపోర్ట్ వస్తే చూడాలి. అప్పుడు అలాంటి కేసులో దేశం విడిచి ముందుగా పారిపోతాడు. చూడాలి, ఏం వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. చూద్దాం ప్రసాద్ గారు. ఏదైనా కూడా ఒక నియంత పాలన అంతం కాబోతుందని అనుకుంటున్నాను నేనైతే. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రసాద్ గారు. ధన్యవాదాలు. మరి బంగ్లాదేశ్లో ఏం జరగబోతోంది? మహమ్మద్ యూనస్కి కౌంట్ డౌన్ మొదలైనట్టుగానే కనిపిస్తోంది. అన్ని వైపుల నుంచి కూడా ఒత్తిడి, అటు రాజకీయ పార్టీల నుంచి, విద్యార్థి నాయకుల నుంచి, సంఘాల నుంచి, మరొక వైపు అమెరికా నుంచి, ఇంకొక వైపు ఆర్మీ నుంచి ఇంకా పెద్ద ఎత్తున ఒత్తిడి వస్తోంది. నువ్వు తప్పుకోవాల్సిందే, ఎన్నికలు నిర్వహించాల్సిందే అని చెప్పి తీవ్రమైనటువంటి ఒత్తిడి వస్తుంది. ఇక దారి లేని పరిస్థితుల్లో, గత్యంతరం లేని పరిస్థితుల్లో మహమ్మద్ యూనస్ రాజీనామా చేసే యోచనలో ఉన్నట్టుగా కనిపిస్తోంది. మీ అభిప్రాయాలు కూడా ఈ అంశానికి సంబంధించి మీరు కామెంట్స్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. NH TV గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.